Hello, dear aspirants, welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్, తెలంగాణలో గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఈ రెండిట్లో ఏ ప్రిపరేషన్ బెటర్గా ఉంటుంది? సో అండ్ అలాగే గ్రూప్ 1 సెలెక్ట్ అవ్వాలన్నా లేకపోతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలంటే అది యావరేజ్ స్టూడెంట్స్కి పాసిబుల్ అవ్వదు అనే ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో, ఇది కొంతమంది స్టూడెంట్స్ నాకు అడిగే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో ఉన్న వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇది. సో వీటన్నిటిని అడ్రస్ చేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ అయితే దీనికంటే ముందే పర్టికులర్గా గ్రూప్ 2 ఓరియంటెడ్గా, సో ఒక బిగినర్స్కి గ్రూప్ 2ని ఏ కాంటెక్స్ట్లో చూడాలి, గ్రూప్ 2ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పడానికి సంబంధించి దీనికంటే ముందే ఒక 2 days బ్యాక్ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్గా గ్రూప్ 1కి సంబంధించి ఇందులో గ్రూప్ 1నే పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 రెండిట్లో ఏది బెటర్, అది బెటరో కాదో నేను చెప్పే కంటే మీకు కొన్ని ఆల్టర్నేటివ్స్ అందించి ఒక బెస్ట్ సొల్యూషన్తో ఇవ్వడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఎన్నో రోజులుగా గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యారో లేకపోతే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యారో ఈ వీడియోతో వాళ్ళకు పెద్దగా యూజ్ ఉండదు. కానీ ఎవరైతే కొత్తగా గ్రూప్ 2 నుంచి గ్రూప్ 1కి రావాలనుకుంటున్నారో లేకపోతే కొత్త స్టూడెంట్స్ ఎవరైతే కొత్తగా గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక ఆలోచింపచేసే వీడియో. సో డెఫినెట్గా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. సో గ్రూప్ 1కి సంబంధించి చూస్తే యాజ్ యూజువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కామన్ బేసిక్ థింగ్స్ ఉంటాయి. సో గ్రూప్ 1, సో ఈ గ్రూప్ 1కి సంబంధించి చూస్తే ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో పర్టికులర్గా బిగినర్స్కి కొన్ని తెలియవు అన్న బేస్తో ఈ వీడియో చేస్తున్నాను, సో దట్ కొంతమందికి బోర్ కొట్టకపోవచ్చు అని అనుకుంటున్నాను. సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అన్నాను కదా, ఇక్కడ కంప్లీట్గా ప్రిలిమ్స్ విల్ బి ఆబ్జెక్టివ్ నేచర్. ప్రిలిమ్స్ కంప్లీట్గా ఎంసీక్యూస్ నేచర్లో ఉంటుంది అండ్ మెయిన్స్ ఇది కంప్లీట్గా డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో ఉంటుంది. డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో సో అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఉంటాయి, ఎస్సేస్ ఉంటాయి, అలాగే క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అండ్ అలాగే ప్రిలిమ్స్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు, నో నెగిటివ్ మార్క్స్. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో చాలా వరకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి నెగిటివ్ మార్క్స్ లేవు, ఎక్సెప్ట్ ఫ్యూ థింగ్స్, నెగిటివ్ మార్క్స్ లేవు. సో ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఈ ఎగ్జామినేషన్కి 18 to 44 years తెలంగాణ రాష్ట్రంలో 18 నుంచి 44 సంవత్సరాల వరకు ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్. అయితే ఈ ఏజ్తో పాటు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఏంటంటే డిగ్రీ, దట్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా సరిపోతుంది. ఈ డిగ్రీ పాస్ అవ్వాలి. ఎన్ని సంవత్సరాలు నువ్వు డిగ్రీ చేసావు, ఎన్ని సంవత్సరాలు నువ్వు 10th చేసావు లేకపోతే ఇంటర్మీడియట్ 10th ముందు ఫెయిల్ అయ్యి తర్వాత పాస్ అయ్యావా, ఇవేవి సంబంధం లేదు. డిగ్రీలో జస్ట్ పాస్ అవుతే చాలు, నీకు మెరిట్ ఇంత పర్సంటేజ్ రావాలి, ఏది లేదు. సో ఎనీ డిగ్రీ, మళ్ళీ చెప్తున్నాను, అది బీకామ్ కానీ, బీఫామ్ కానీ, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, అంటే డిగ్రీ కంటే ఎక్కువ పర్వాలేదు, కనీసం డిగ్రీ, అది డాక్టర్ కానీ, సైన్స్ కానీ, ఆర్ట్స్ కానీ, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఎనీ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్. డిగ్రీ అయిపోవాలి, డిగ్రీ పర్ష్యూ కాదు, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. అయితే ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించి కొంచెం టైం ఉండేటట్లుగా ఉంది కాబట్టి ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా నోటిఫికేషన్ కల్లా వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది అన్నట్లుగా క్యాలిక్యులేషన్స్ ఉంటే వాళ్ళు కూడా అపియర్ అవ్వచ్చు. కానీ పర్ష్యూ అంటే నోటిఫికేషన్ టైం కల్లా డిగ్రీ అయిపోవాలి. డిగ్రీ అయిపోవడంతో పాటు 18 to 44 years. సో అండ్ అలాగే దీనికి సంబంధించి ఎస్సీలకి కానీ, ఎస్టీలకి కానీ, బీసీలకి కానీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కానీ, సో వీళ్ళందరికీ కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళకు కూడా 5 years, అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూ ఎస్సీ అయితే ఇక్కడ 5 years ప్లస్ గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా 5 years కాబట్టి టోటల్గా 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అలాగా సో గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు జనరల్ కేటగిరీ అనుకోండి, వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇక్కడ క్యాస్ట్ని ప్రకారం 5 అండ్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ పట్టుకొని 5, టోటల్గా 5 + 5 ఇలా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకేనా? సో ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్, మెయిన్స్ డిస్క్రిప్టివ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తూ ఉంటే చాలామంది ప్రిలిమ్స్ విషయంలో వాళ్ళకు పెద్దగా ఫియర్ ఉండదు, కానీ మెయిన్స్ విషయంలో మాత్రమే ఫియర్ ఉంటుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్గా డిస్కస్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, సో ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించి కామన్ థింగ్స్ చూసే కంటే ముందు రోహిత్స్ అకాడమీ ఈజ్ ఆఫరింగ్ యూ ద బెస్ట్ గ్రూప్ 1 కోర్సెస్ అలాంగ్ విత్ గ్రూప్ 2. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర గ్రూప్ 1 క్లాసెస్ అంటే ఓన్లీ కంటెంట్ మాత్రమే చెప్పి ఇదిగో ఇలా మెయిన్స్ క్వశ్చన్స్ వస్తాయి అన్నట్లుగా కాకుండా ప్రిలిమ్స్ మొత్తంలో కూడా కంటెంట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి
మీకు డెవలప్ అయిన ఈ కంటెంట్తో మెయిన్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో మళ్ళీ సపరేట్ క్లాసెస్ ఉంటాయి. అంటే ప్రిలిమ్స్ కోసం సపరేట్ క్లాసెస్ ఉంటాయి, మెయిన్స్ కోసం సపరేట్ క్లాసెస్ ఉంటాయి. మెయిన్స్లో క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో డిస్క్రిప్టివ్ మోడ్లోనే క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఒక 50 to 70 or 80 క్వశ్చన్స్ని చెప్తూ దానికి సిమిలర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తూ 360 degreesలో క్వశ్చన్ ఆన్సర్ని కూడా కవరేజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయంలో అంటే ఈ కాన్సెప్ట్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఒక 70 to 80 క్వశ్చన్స్ ఏవైతే మీరు నేర్చుకుంటున్నారో ఆ కంటెంట్ని ఎగ్జామ్లో ఏ వేలో ఇచ్చినా కానీ మళ్ళీ మనం రీప్రొడ్యూస్ చేసుకొని బెస్ట్ డిస్క్రిప్టివ్లో రాసి మనం మార్క్స్ గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. రోహిత్స్ అకాడమీలో గ్రూప్ 1కి సంబంధించి ముఖ్యంగా ఫ్యాకల్టీస్ చూస్తూ ఉంటే తెలంగాణ మూమెంట్కి సైదులు సార్ చెప్తున్నారు. సో చాలా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఫేమస్ ఫ్యాకల్టీ. సేమ్ అలాగే మనకు జాగ్రఫీ కానీ ఎన్వైరన్మెంట్ కానీ జగదీష్ సార్ టీచ్ చేస్తున్నారు. సో మెంటల్ ఎబిలిటీ దట్ ఈస్ నథింగ్ బట్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇషాక్ సార్ అండ్ ఆల్సో మేత్రి శ్రీనివాస్ సార్ టీచ్ చేస్తున్నారు. ఎకానమీ మున్రత్నం నాయుడు సార్ చెప్తున్నారు. అండ్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ సో హిదాయతుల్లా సార్, సత్యనారాయణ సార్ అండ్ ఆల్సో శ్రీరామ్ గంగాధర్ సార్. ఇండియన్ పాలిటీ నేనే కవర్ చేస్తున్నాను. సో ఇలా అండ్ అలాగే తెలంగాణ హిస్టరీ దత్తు సార్, ఇండియన్ హిస్టరీ శివాజీ సార్. సో ఇలా బెస్ట్ ఫ్యాకల్టీస్ చేత గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ క్లాసెస్ అందించడంతో పాటు మా దగ్గర కోర్స్ తీసుకుంటే ఎగ్జామ్ అయిపోయేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ రెన్యువల్స్ ఆప్షన్స్ ఉండవు. ప్రిలిమ్స్ మెయిన్స్తో పాటు టెస్ట్ సిరీస్తో పాటు మేము ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని ఇలా క్లియర్గా ఆర్గనైజ్ చేసి పెట్టడం జరిగింది. ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టడం వల్ల సో మీరు జస్ట్ డే 1 అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న వీడియోస్ చూసుకొని దానికి రిలేటెడ్ మెటీరియల్స్ మేమే అప్లోడ్ చేస్తాం. అండ్ దానికి రిలేటెడ్ టెస్ట్ సిరీస్, ఇలా క్లాసెస్, దాంతోపాటు మెటీరియల్, రివిజన్ ప్లాన్, దాంతోపాటు ఎప్పుడు టెస్ట్స్ రాయాలి, ఇలా క్లియర్ కట్గా సిస్టమాటికల్గా స్ట్రాటజికల్గా ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది. యూజువల్గా ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నప్పుడు సో ఏ సబ్జెక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఎంతసేపు చదవాలి, మెటీరియల్స్ ఎలా, సో మీకు ఏదైనా డౌట్ వస్తే అడ్రస్ చేసే ఉండడం చాలా తక్కువ. బట్ రోహిత్స్ అకాడమీలో బెస్ట్ ఫ్యాకల్టీస్తో పాటు బెస్ట్ రెస్పాన్స్తో పాటు ఇలా డైలీ ప్లానర్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక సైంటిఫిక్ ప్లాన్, సో ప్రాక్టికల్గా అచీవ్ అయ్యే వేలో ఉంటుంది. అండ్ దీంతో పాటు మొత్తం హైదరాబాద్లోకెల్లా గ్రూప్ 1 కోచింగ్ ఇచ్చే ఆన్లైన్ క్లాసెస్లో అఫోర్డబుల్ ప్రైస్కి, జనరల్గా మార్కెట్లో ఏదైతే ప్రైస్ ఉందో దాంట్లో హాఫ్ ప్రైస్కి రోహిత్స్ అకాడమీలో క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రూప్ 1 కోర్స్ కూడా ఈఎంఐ ఆప్షన్స్లో మీరు పే చేసుకోవచ్చు. గ్రూప్ 1 తీసుకున్న వాళ్ళకి 2, 3, 4 క్లాసెస్ కూడా ఫ్రీగా ఉంటాయి. అండ్ అలాగే మీకు ఇక్కడ చూస్తే ఇది కంప్లీట్గా ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్కి అండ్ ఇంకొక వైపు ఎంప్లాయీస్కి. అంటే కొంతమందికి రోజు ఒక 4-5 అవర్స్ మాత్రమే టైం దొరుకుతుంది, కొంతమందికి 10 hours దొరుకుతుంది. సో ఇలా 4-5 hours దొరికే వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి, 10 hours ఎలా మేనేజ్ చేయాలి అన్నట్టు ఇలా పీడిఎఫ్స్ పెట్టి అదే ఆర్డర్లో క్లాస్లో అంటే యాప్లో కూడా డే 1, 2, 3, 4 అన్నట్టు ఫోల్డర్స్ ఉంటాయి. అలా ఓపెన్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ముఖ్యంగా ఎంతోమంది స్కూల్ అసిస్టెంట్ లేకపోతే ఎస్జిటి టీచర్స్ కానీ లేకపోతే గ్రూప్ 4లో సో ఆ పంచాయత్ సెక్రటరీగా లేకపోతే ప్రైవేట్ జాబ్లో చేస్తూ గ్రూప్ 1 గురించి చాలా ఆస్పిరేషనల్గా ఉన్నారు, చాలా ఎలాగైనా కొట్టాలి, కానీ దానికి మంచి ప్లాట్ఫామ్ దొరక్క అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. రోహిత్స్ అకాడమీ ఈస్ ప్రొవైడింగ్ యూ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఏవైతే పీడిఎఫ్స్ ఇచ్చానో అంటే ఆ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్యూల్ పీడిఎఫ్ కావాలన్నా లేకపోతే కోర్స్ గురించి ఏదైనా తెలుసుకోవాలన్నా 9105556858 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ కోర్స్ కోసం చూస్తే తెలియాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. సో నెక్స్ట్ కమింగ్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిలిమ్స్ కంటే ఎక్కువగా మెయిన్స్కి భయపడుతూ ఉంటారు. మెయిన్స్ అనేసరికి ఏమవుతుందంటే ఇక్కడ కంప్లీట్గా డిస్క్రిప్టివ్. అయితే ప్రిలిమ్స్ చదవకుండా ఎట్టి పరిస్థితుల్లో మెయిన్స్కి మనం ప్రిపేర్ అవ్వము. ఫర్ సపోజ్ ఇప్పుడు చూస్తే మనము ప్రిలిమ్స్లో భాగంగా మనం చూసే సబ్జెక్ట్స్ చూస్తే జాగ్రఫీ చదువుతాం, హిస్టరీ చదువుతాం, సో పాలిటీ చదువుతాం, సొసైటీ చదువుతాం, దాంతోపాటు ఎకానమీ చదువుతాం. సో అండ్ దీంతో పాటు మనకు జనరల్గా కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి, దాంతోపాటు మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి ఇలా మేజర్గా వీటన్నిటిని మనం కవర్ చేస్తాం ప్రిలిమ్స్లో. అయితే మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివే కాబట్టి గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్, 3కి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్, 4కి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ప్రిలిమ్స్ అపియర్ అవుతారు. సో ప్రిలిమ్స్ వరకు ఓకే, కానీ మెయిన్స్లో భయపడతారు. కానీ ప్రాక్టికల్గా చెప్పాలంటే మెయిన్స్కి ముందడుగు ప్రిలిమ్స్లో మనం నేర్చుకున్న సబ్జెక్ట్సే. ఎందుకంటే ఫర్ సపోజ్ మెయిన్స్లో డిస్క్రిప్టివ్, నువ్వు పాలిటీ పైన డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయాలి అనుకుంటే
ఫర్ సపోజ్ రాజ్యసభ అండ్ ఆల్సో లెజిస్లేటివ్ కౌన్సిల్, రాజ్యసభకు శాసన మండలికి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, చేంజెస్ ఏంటి అని చెప్పినప్పుడు నీకు పాలిటీలోని పార్లమెంట్ టాపిక్ పైన స్పష్టమైన అవగాహన ఉండాలి. అండ్ అలాగే ఫర్ సపోజ్ ఇక్కడ మెయిన్స్లో పాలిటీలో సుప్రీంకోర్టు యొక్క ఇండిపెండెంట్, దాని యొక్క స్వతంత్రత గురించి రాయండి. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి న్యాయశాఖ యొక్క స్వయం ప్రతిపత్తి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి అడుగుతారు. జుడిషియల్ ఇండిపెండెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రొటెక్టింగ్ ద డెమోక్రసీ. అంటే నీకు పాలిటీలో భాగంగా సుప్రీంకోర్టు చదివేటప్పుడు నీవు సుప్రీంకోర్టులో ఇండిపెండెన్స్ ఎలా ఉంటుంది, ఏ కాంటెక్స్లో వాళ్ళ శాలరీస్ కానీ లేకపోతే వాళ్ళ రిమూవల్ కానీ, సో వాళ్ళ ఏజ్ కానీ ఇలా చదువుతాం. అంటే డిస్క్రిప్టివ్ చదవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈ ప్రిలిమ్స్ సబ్జెక్ట్ అన్నీ కావాలి. అయితే ముఖ్యంగా ఒక యావరేజ్ స్టూడెంట్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూప్ 2లో జాగ్రఫీ చదువుతారు, గ్రూప్ 2లో తెలంగాణ హిస్టరీ చదువుతారు, అండ్ అలాగే ఇండియన్ హిస్టరీ చదువుతారు, గ్రూప్ 2లో పాలిటీ చదువుతారు, గ్రూప్ 2లో సొసైటీ చదువుతారు. అంటే ఈ మూడిట్లో నుంచి గ్రూప్ 2లో 150 మార్క్స్ వస్తాయి. అండ్ అలాగే గ్రూప్ 2లో కూడా ఎకానమీ చదువుతారు, ఆ గ్రూప్ 2లో ఎకానమీకి 150 మార్క్స్ ఉంటాయి. సో సేమ్ అట్లాగే గ్రూప్ 2లో పేపర్ 1లో భాగంగా జాగ్రఫీ ఒక 20 to 25 మార్క్స్ వస్తాయి, మెంటల్ ఎబిలిటీ ఒక 10 to 15 మార్క్స్ వస్తాయి, కరెంట్ అఫైర్స్ అది కూడా ఒక 10 to 25 మార్క్స్ వస్తాయి. అంటే ఈ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే జనరల్గా మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతాయి. సో గ్రూప్ 2 టోటల్ సిలబస్, జనరల్గా గ్రూప్ 2 టోటల్ సిలబస్ మైనస్ తెలంగాణ మూమెంట్. అంటే స్పెసిఫికల్గా అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఈ ఫార్ములా మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ 2 సిలబస్ మైనస్ తెలంగాణ మూమెంట్. ఎందుకంటే గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 మెయిన్స్ కానీ సిలబస్ చాలా చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు, కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ దగ్గరకు వచ్చేసరికి అంత డీటెయిల్డ్గా ఇవ్వలేదు. జస్ట్ కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, సో జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద డైలీ లైఫ్ అన్నట్టు ఒక లైన్ ఇచ్చారు. దాన్ని డీటెయిల్డ్గా ఇవ్వకపోయేసరికి మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. సో నువ్వు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోవాలంటే గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ మొత్తం చదివిన తర్వాత తెలంగాణ మూమెంట్ వదిలే. అంటే చూడండి, సరే ఇప్పుడు నువ్వు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి తెలంగాణ మూమెంట్ అక్కర్లేదు, కానీ గ్రూప్ 1 మెయిన్స్కి సో 150 మార్క్స్ ఉంది. అంటే గ్రూప్ 1 మెయిన్స్లో 150 మార్క్స్ తెలంగాణ మూమెంట్ ఉంది. అంటే తెలంగాణ మూమెంట్ చదవకుండా నువ్వు గ్రూప్ 1 కొట్టలేవు. అంటే ఫస్ట్ థింగ్, నీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టోటల్గా కవర్ చేయాలంటే నువ్వు గ్రూప్ 2 టోటల్గా చదవాల్సిందే. దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ వచ్చేసరికి గ్రూప్ 2 సిలబస్ మైనస్ తెలంగాణ మూమెంట్. సో గ్రూప్ 1 టోటల్ మెయిన్స్లో కూడా ఈ తెలంగాణ మూమెంట్ యాడ్ అవుతుంది. అంటే గ్రూప్ 1 టోటల్ సిలబస్ అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ కాకుండా గ్రూప్ 1 టోటల్ సిలబస్ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ 2 సిలబస్. గ్రూప్ 2 సిలబస్ మొత్తం ఇంక్లూడ్ అవుతుంది. దీంతో పాటు గ్రూప్ 1లో అదనంగా కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి. అది ఎలా అంటే దట్ ఈస్ నథింగ్ బట్ గవర్నెన్స్. సో గవర్నెన్స్ అనే పాయింట్ సో పర్టికులర్గా గ్రూప్ 2లో లేదు. సో ఇండైరెక్ట్గా పబ్లిక్ పాలసీ అని ఇచ్చానా, ఈ గ్రూప్ 1కి సంబంధించి గవర్నెన్స్ అడిషనల్గా చదవాలి. అండ్ దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎందుకంటే గ్రూప్ 1 అంటే ఇక్కడ చూడండి, గ్రూప్ 1 టోటల్ సిలబస్ అంటే ఇక్కడ నేను చెప్తోంది ఏంటంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. ఐ థింక్ మీకేం కన్ఫ్యూజ్ అవ్వట్లేదు అనుకుంటున్నాను. అంటే ఒక ప్రాక్టికల్గా గ్రూప్ 1 బెటరా, గ్రూప్ 2 బెటరా అని మీ అంతటా మీరే డిసైడ్ అవ్వడానికి నేను చెప్తున్న ఆప్షన్ ఇది. సో ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు గ్రూప్ 2 సిలబస్ మొత్తం చదువుతావు, దాంతోపాటు గవర్నెన్స్ అడిషనల్గా చదవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇదేంటంటే గవర్నెన్స్ గ్రూప్ 1 మెయిన్స్లో యాడ్ అవుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా గ్రూప్ 1 మెయిన్స్లో కొత్తగా, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ 100 మార్క్స్కి ఉంది. సో నువ్వు ఇక్కడ గ్రూప్ 2కి చదివిన సైన్స్ అండ్ టెక్నాలజీ సరిపోదు, కొంచెం డీటెయిల్డ్గా చదవాలి. అండ్ దీంతో పాటు గ్రూప్ 2లో నువ్వు మెంటల్ ఎబిలిటీ చదివినా దాంతోపాటు ఆ నాలెడ్జ్తో పాటు అడిషనల్గా డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి 50 మార్క్స్ ఉన్నాయి, ఇవి చదవాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు గ్రూప్ 1 టోటల్గా ప్రిపేర్ అవుతే, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్రిపేర్ అవుతే గ్రూప్ 2 టోటల్ సిలబస్ అయిపోతుంది. ఇంకా అడిషనల్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఫర్ సపోజ్ తెలంగాణలో గ్రూప్ 1 ఒక 500 పోస్ట్స్ ఉన్నాయనుకోండి, గ్రూప్ 2 ఒక 1000 పోస్ట్స్ ఉన్నాయనుకోండి. గ్రూప్ 1కి సీరియస్గా ప్రిపేర్ అయిపోయి కూర్చుంటే గ్రూప్ 1లో ఉన్న ప్రతి సిలబస్ని కంప్లీట్ చేస్తే నువ్వు గ్రూప్ 1కి గ్రూప్ 2కి రెండింటికి అర్హత సాధిస్తావు. అంటే గ్రూప్ 2లో ఉన్న 1000 పోస్ట్స్, గ్రూప్ 1లో ఉన్న 500 పోస్ట్స్, వీటన్నిటికీ
కాంపిటీషన్లో నువ్వు నిలవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైనా ఇప్పటి నుంచి డిస్క్రిప్టివ్ అనే విషయం పక్కన పెట్టి సో ప్రిపేర్ అవ్వాలనుకుంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతే రెండిటికి టైం సరిపోతుంది. కానీ డిస్క్రిప్టివ్ అంటే భయం ఉండకూడదు. డిస్క్రిప్టివ్ అంటే భయం ఎందుకు వస్తుంది అంటే మనం రాయాలి. జనరల్గా మనం ఇప్పుడు చూస్తూ ఉంటే సో ప్రిలిమ్స్లో జస్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి మనం జస్ట్ ఇలా ఓఎంఆర్లో బబ్లింగ్ మాత్రమే చేస్తాం. మనము ఈ బబ్లింగ్ చేసేసరికి బబ్లింగ్ అనేది చాలా ఈజీ అనిపిస్తుంది మనకు అంతే. అండ్ అలాగే మెయిన్స్ వచ్చేసరికి సబ్జెక్టివ్ వేలో ఉంటుంది. సబ్జెక్టివ్ వేలో వచ్చేసరికి డిస్క్రిప్టివ్లో అంటే మనం ఆన్సర్ని డిస్క్రైబ్ చేస్తూ రాయాలి. సో మనం క్వశ్చన్ పేపర్స్ నింపాలి, ఆన్సర్ షీట్స్ నింపాలి కాబట్టి ఇలా రాయడం అంటే డిస్క్రైబ్ చేస్తూ రాయడం హ్యాండ్ పెయిన్ రావడం లేకపోతే తెలియకుండానే ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్కి వెళ్ళిపోతున్నాం. డిస్క్రిప్టివ్ కష్టం అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నాం. బట్ చెప్పాలంటే మనం ప్రిలిమ్స్ గెట్టిన్ అవుతే ఆల్మోస్ట్ కాంపిటీషన్ అంతా ప్రిలిమ్స్లో గెట్టిన్ అయిపోతే అక్కడ వెళ్ళిపోతుంది. మెయిన్స్కి కొంతమంది మాత్రమే అర్హత సాధిస్తారు. అయితే మెయిన్స్లో సబ్జెక్టివ్ అయిపోయినప్పటికీ కూడా ఆ సబ్జెక్టు పైన మంచి పట్టు ఉండాలి. తెలంగాణ మూమెంట్ పైన మంచి అవగాహన ఉంటేనే సో గ్రూప్ 1 మెయిన్స్లో తెలంగాణ మూమెంట్కి సంబంధించి డిస్క్రిప్టివ్ ఆన్సర్ రాయొచ్చు. అంటే గ్రూప్ 2లో భాగంగా తెలంగాణ మూమెంట్ ఏదైతే సిలబస్ ఉందో పాయింట్ టు పాయింట్ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా తెలంగాణ సిలబస్ అదే ఉన్నది. సో సేమ్ అట్లాగే గ్రూప్ 2లో భాగంగా 50 మార్క్స్ ఇండియన్ పాలిటీ ఉంటుంది. ఆ 50 మార్క్స్తో పాటు సొసైటీలో కూడా పాలిటీ యాడ్ అవుతుంది, ఫస్ట్ పేపర్లో కూడా పాలిటీ యాడ్ అవుతుంది. నువ్వు గ్రూప్ 2లో పాలిటీ సూపర్ పర్ఫెక్ట్గా చదివితే నువ్వు డెవలప్ చేసుకున్న ఆ కంటెంట్తో కొన్ని డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ వింటే ఒక 50 to 70 క్వశ్చన్స్ వింటే ఆల్రెడీ కంటెంట్ ఉంది, డిస్క్రిప్టివ్ వేలో నేర్చుకున్నావు, అది జస్ట్ ఎగ్జామ్లో రీప్రొడ్యూస్ చేయడమే. సో అలా డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో కూడా నువ్వు ప్రాక్టీస్ చేస్తే గ్రూప్ 1 అర్హత సాధించడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. అయితే యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా చదివి వాళ్ళు ఎప్పుడు కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో ప్రిపేర్ అవ్వరు. సో పీవైక్యూస్ కానీ రోజు ఏదో ర్యాండమ్ క్వశ్చన్ చూసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. బట్ స్టేట్ పిఎస్సిలో ఏమవుతుందంటే మెయిన్స్ ప్రిపరేషన్ వచ్చేసరికి డిస్క్రిప్టివ్ అని ఆరాట పడుతూ డిస్క్రిప్టివ్ వేలోనే చదివి ప్రతి ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి ఒక 50 to 70 క్వశ్చన్స్ నేర్చుకొని వెళ్దాం అనుకుంటారు. సో కానీ ఆ 50 to 70 క్వశ్చన్స్ ఎంత డీటెయిల్డ్గా క్లాసెస్ చెప్పారు అన్న దానిపైన విజయం ఆధారపడుతుంది. సో ఇక్కడ నేను చెప్తోంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర సో గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా నేను చెప్తోంది ఏంటంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కంటే ముందు కంటెంట్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేపిస్తాము. కంటెంట్ డెవలప్మెంట్ అంటే పాలిటీ నేర్పించేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటీకి సంబంధించిన కంటెంట్ మొత్తం చదివేసిన తర్వాత మీకు అవగాహన వచ్చిన తర్వాత పాలిటీ పైన క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో చదవండి అని చెప్పి చెప్తాను. సేమ్ అట్లాగే జాగ్రఫీ. సో జాగ్రఫీకి సంబంధించి కంటెంట్ మొత్తం నేర్చుకున్న తర్వాత దానిపైన క్వశ్చన్ ఆన్సర్ ఫార్మేట్ చదవండి అంటాం. సేమ్ అట్లాగే గ్రూప్ 1కి ప్రిపేర్ అయినా కానీ ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ మూమెంట్ మీకు క్వశ్చన్ ఆన్సర్ ఫార్మేట్లో చెప్పకుండా తెలంగాణ మూమెంట్కి సంబంధించి టోటల్ కంటెంట్ నేర్చుకొని ఆ కంటెంట్ నేర్చుకున్న తర్వాతనే క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో క్లాసెస్ వినండి అంటాం. అంటే ఒకవైపు నువ్వు కంటెంట్ మొత్తం డెవలప్ చేసుకుంటున్నావు. ఈ కంటెంట్ డెవలప్ చేసుకోవడంలో భాగంగా నువ్వు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయిపోతున్నావు. గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయిపోయినప్పుడు ఆటోమేటికల్గా గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అయిపోతావు. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి లేకపోయినా గ్రూప్ 1 మెయిన్స్కి ఉంది. మెయిన్స్ కోసమైనా ఖచ్చితంగా తెలంగాణ మూమెంట్ కంటెంట్ మీతో చదివిస్తాను. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో భాగంగా నువ్వు గ్రూప్ 2 సిలబస్ టోటల్గా కంప్లీట్ చేస్తావు, నువ్వు గ్రూప్ 2కి అర్హత సాధిస్తావు. అండ్ అదే కాంటెక్స్లో నువ్వు నేర్చుకున్న ఈ కంటెంట్తో మీతోనే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో క్లాసెస్ చెప్పినప్పుడు క్లాసెస్లో భాగంగా ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తున్నాను, ఇదే క్వశ్చన్ని మరొకలాగా అడిగితే సో ఆన్సర్స్ ఇలా రాయండి అని చెప్పి ఒక ఫ్లో చార్ట్ లాగా చెప్పి మీతో రాయండి అని చెప్తాను. సో మేము ఒక ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీతో ఇంకొక ఆన్సర్ని రాయిస్తాం. సో ఇలా మీరు డిస్క్రిప్టివ్లో కూడా సూపర్ పర్ఫెక్ట్గా ఉంటారు. సో ఇలా గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళు సో గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడం బెస్ట్ ఆప్షన్. గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్తో గ్రూప్ 1కి కూర్చోవచ్చు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ గ్రూప్ 2 స్థాయిలో ఉన్న డిప్యూటీ తహసీల్దార్ కానీ సబ్ రిజిస్ట్రార్స్ కానీ లేకపోతే ఏదో ఎంపీఓ పోస్ట్ డిఫరెంట్ పోస్ట్స్ ఉన్నాయి కదా, గ్రూప్ 2లో ఉన్న వాళ్ళు మళ్ళీ గ్రూప్ 2 ఇష్టపడరు, మళ్ళీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు. సో కాబట్టి వాళ్ళు కంటెంట్తో పాటు పర్టికులర్గా దీన్ని ఫోకస్ చేస్తూ ఉంటారు.
కానీ ఒక బిగినర్ ఎలా ఫోకస్ చేయాలి అని చెప్పేటప్పుడు మేము ఫస్ట్ కంటెంట్ మొత్తం ఎన్రిచ్ చేపించి ఆ తర్వాత క్వశ్చన్ ఆన్సర్ ఫార్మేట్లో చదివిస్తాం. మీరు కూడా అలాగే చదవండి. ఎప్పుడైనా మార్కెట్లో ఏదైనా స్టాండర్డ్ బుక్ చూస్తే గ్రూప్ 1, 2, 3, 4 SIPC, SSC అని కనిపిస్తాయి. కానీ డిస్క్రిప్టివ్ వేలో ఉండవు. కంటెంట్ మాత్రమే ఇస్తారు. మనం చూసిన కంటెంట్ అంటే జస్ట్ స్టోరీ లాగా కంటెంట్ చూసిన తర్వాత మెయిన్స్కి ఎలా యూజ్ చేయాలి అనేది మన స్కిల్ పైన ఆధారపడి ఉంటుంది. అది మీకు సెల్ఫ్ మేడ్ అయినా పర్వాలేదు, ఎవరి గైడెన్స్ అయినా తీసుకొని వెళ్తే బాగుంటుంది. సో ఎవరైతే సెల్ఫ్ స్టడీ కాకుండా కోచింగ్ పైన డిపెండ్ అయిన వాళ్ళకు ఈ విధంగా మేము కవర్ చేస్తూ ఉన్నాం. సో అది గైస్, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యావరేజ్ స్టూడెంట్ అనే పాయింట్ ఉండదు. సో ఎంత కష్టపడుతున్నావు, ఎగ్జామ్ డిమాండ్ ఏంటి, ఆ డిమాండ్ని నువ్వు అంటే మీట్ చేయగలుగుతున్నావా లేదా, అక్కడే మన విజయం ఆధారపడుతుంది. సో నువ్వు కాలేజ్ వరకు టాపర్ అయి ఉండొచ్చు, ఆ టాపర్తో అలాగే ఉండి దీనికి అవసరమైన ఎఫర్ట్స్ పెట్టకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు. కాలేజ్ వరకు యావరేజ్ ఉండొచ్చు, బట్ ఇక్కడ మోర్ ఎఫర్ట్స్ పెట్టి సో నువ్వు ముందుకెళ్తే 100% సక్సెస్ వస్తుంది. ఓకే, ఇది యావరేజా లేకపోతే అబోవ్ యావరేజా, సూపర్ పర్ఫెక్ట్ స్టూడెంట్ అనేది కాన్సెప్ట్ లేదు. ప్రిపరేషన్ ఏమేం ఇన్పుట్స్ కావాలి, ఆ థింగ్స్ అన్ని నువ్వు చేయగలుగుతున్నావా, నువ్వు కష్టాలు పడగలుగుతున్నావా అన్న దానిపైన రిజల్ట్ ఆధారపడుతుంది. ఇది కంప్లీట్గా మిత్. యావరేజ్ స్టూడెంట్కి గ్రూప్ 1 రాదు అనేది కంప్లీట్గా ఫాల్స్ మిత్. నా స్టూడెంట్సే సెలెక్ట్ అయిన ఎంతోమంది యావరేజ్ స్టూడెంట్సే దానికి ఉదాహరణ. సో గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 రెండిట్లో ఏది బెటర్ అనే ఆప్షన్ కంప్లీట్గా పక్కన పెట్టండి. రెండు కలిపి ప్రిపేర్ అయితేనే కరెక్ట్గా మనకు ఛాన్స్ ఉంటుంది. గ్రూప్ 2 లేకుండా గ్రూప్ 1 లేదు. సో గ్రూప్ 1 అంటే ఓన్లీ గ్రూప్ 1 పర్ఫెక్ట్గా చదివితే నువ్వు ఇండైరెక్ట్గా గ్రూప్ 2 చదివేసినట్టే. సో ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 చదివేస్తే నీకు ఆటోమేటికల్గా గ్రూప్ 3 గ్రూప్ 4కి కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. కానీ నువ్వు 1, 2 అనే పై స్థాయికి ఆస్పైర్ అయ్యేసరికి 3, 4 వద్దు అనుకుంటావు. కానీ నోటిఫికేషన్ వచ్చేసరికి 1, 2, 3, 4 అన్నీ రాస్తావు. సో ఏదో ఒక గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయిన తర్వాత చూసుకుందాం అన్న ఆప్షన్ ఉంటుంది. సో దట్స్ వాట్. కొంచెం వీడియో లెంత్గా అవ్వకుండా ఉండటానికి కొంచెం ఫాస్ట్గా చెప్పడము, కొన్ని పాయింట్స్ని డీటెయిల్డ్ మిస్ అవ్వడము జరిగింది. బట్ బిగినర్స్ అందరికీ నేను చేసిన వీడియో 100% హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఏదైనా మీకు అర్థం అవ్వకుండా ఫాస్ట్గా వెళ్ళినట్టు చెప్పింటే 100% మీరు నన్ను క్షమిస్తారు అనుకుంటున్నాను. మీ ప్రాబ్లమ్స్ ఏదైనా అడ్రస్ చేయకపోతే మళ్ళీ నా నంబర్ ఇస్తున్నాను, 9110556858. ఈ నంబర్కి వాట్సాప్ చేయండి, నేనే రెస్పాండ్ అవుతాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోలేకపోతున్నారు. మీ సబ్స్క్రిప్షన్ కానీ, మీరు ఇచ్చే లైక్స్ కానీ, పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. వీటిని క్లిక్ చేస్తే నాకు ఒక మోరల్ బూస్టింగ్ ఉంటుంది. ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయడానికి నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ.